ఇంద్రకీలాద్రిపై రేపటి నుండి దసరా నవరాత్రులు ఆలయ ఈవో రామారావు. దసరా ఉత్సవాలకు సర్వత్రా సిద్ధం చేశాము. నాకు రెండవసారి ఇంద్రకీలాద్రిపై ఉత్సవాలు నిర్వహించడానికి అవకాశం ఇచ్చిన అమ్మవారికి, ప్రభుత్వానికి రుణపడి ఉంటాను. దసరా అంటేనే అమ్మవారి అలంకారానికి ప్రతీతి. 10 రోజులు 10 అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. భక్తులకు సకల ఏర్పాట్లు చేయడం జరిగింది. లేజర్ షో, కృష్ణమ్మ హారతులు ఈసారి ఏర్పాటు చేశాం. 13 నుండి 15 లక్షల మంది వస్తారు అని అంచనా. రేపు ఉదయం 9 గంటల నుండి దర్శనాలు ప్రారంభం. మరుసటి రోజు ఉదయం 4 గంటల నుండి ప్రారంభమవుతుంది. మహానివేదన సమయంలో కాసేపు దర్శనాలు విరామం ఉంటుంది. ఖడ్గమాల, ప్రత్యేక కుంకుమార్చనలు కూడా జరగనున్నాయి. చండీయాగం ప్రతిరోజు 9 గంటలకు జరుగుతుంది. పరోక్ష సేవలు కూడా అందుబాటులో ఉండనున్నాయి. 12వ తారీఖున తెప్పోత్సవం జరుగుతుంది. 12న పూర్ణాహుతితో నవరాత్రులు ముగుస్తాయి. రేపటి నుండి అంతరాలయం దర్శనాలు ఉండవు. నగరంలో పలు ప్రాంతాలలో 300, 500 దర్శనాల టికెట్స్ మరియు ప్రసాదాల కౌంటర్లు ఏర్పాటు చేశాము. అన్ని క్యూ లైన్లలో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశాము. వృద్ధులకు, వికలాంగులకు సాయంత్రం 4 నుండి 5 వరకు దర్శనం ఏర్పాటు చేశాము. ప్రోటోకాల్ ఉదయం 8 నుండి 10 గంటల వరకు సమయం ప్రభుత్వం నిర్దేశించింది. శివాలయం దగ్గర చైర్ లిఫ్ట్ ఏర్పాటు చేశాము. బస్సులు అలాగే కార్ల ద్వారా భక్తులు రావచ్చు. సీతమ్మ పాదాల వద్ద కేశఖండనశాల ఏర్పాటు చేశాము. 150 మరుగుదొడ్లు విఎంసి సహాయంతో ఏర్పాటు చేశాము. 250 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాము. 25 లక్షల లడ్డూలు తయారు చేస్తున్నాము. మీడియా వారికి కొండపైనే పోడియం ఏర్పాటు చేశాము. లిఫ్ట్ మార్గాలు ఉండవు. ఎగ్జిట్ మార్గాల నుండి లోపలికి రావడానికి అనుమతి లేదు. కట్టుదిట్టంగా బారిగేట్లు ఏర్పాటు చేశాము. విద్యాసేవకు ఎలాంటి ఆటంకం లేకుండా 17 మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశాము. ఉచిత ప్రసాదం ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉంటుంది. ఆలయ సమాచారం కోసం ప్రత్యేకమైన యాప్ దసరా మహోత్సవం 2024 అని ఏర్పాటు చేశాము. భక్తులందరూ సౌకర్యాలు వినియోగించుకోవాలి అని కోరుకుంటున్నాము. కొంత పారిశుద్ధ్యాన్ని నిర్వహిస్తే విఎంసి మిగతా ఏరియాలను వాళ్ళు చేసేలాగా మనం టోల్గేట్ నుంచి దేవస్థానం వరకు మనం చేస్తే కనకదుర్గా నగర్, దేవస్థానం నుంచి కనకదుర్గా నగర్ వరకు దేవస్థానం చేస్తుంది. మిగతా అంతా విఎంసి నిర్వహిస్తుంది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా దీనికి స్పందించి ఇప్పుడే విధి నిర్వహణలో అందరినీ ఆయన పెట్టడం జరిగింది. అలాగే సెక్యూరిటీని కూడా సిబ్బందిని అవసరం మేరకు అదనంగా తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన ద్వారా జరిగితే ఇబ్బంది ఉండకుండా ఉండాలని సీసీ కెమెరాలను ప్రస్తుతం ఉన్న 200 సీసీ కెమెరాలతో పాటు ఇంకో 50 సీసీ కెమెరాలను అదనంగా తీసుకొని అన్ని ప్రాంతాలను అనుసంధానం చేసి దూరంగా కంట్రోల్ రూమ్లో ఎక్కడైనా సరే చూడడానికి, ఎక్కడైనా ఇబ్బందులు వచ్చినా తెలుసుకోవడానికి వీలుగా కంట్రోల్ రూమ్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ స్క్రీన్స్ ఏర్పాటు చేశాం. వాటిని అక్కడ వీక్షించి కావలసినటువంటి సమాచారం అందించడానికి, భక్తులకు ఇంకొంచెం మెరుగైన సేవ చేయడానికి ఈ సదుపాయాన్ని వినియోగిస్తున్నాము. ఇక ఈ ఉభయాలు కోరుకునే వాళ్ళు గాంధీజీ మున్సిపల్ హై స్కూల్ వద్ద వాళ్ళు అక్కడికి వచ్చినట్టయితే అక్కడి నుంచి బస్సులో ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళను ప్రత్యేకంగా 6th ఫ్లోర్ లో జరిగే కార్యక్రమాల్లో, కుంకుమార్చన మొదలైన కార్యక్రమాల్లో వాళ్ళను ఇక్కడికి తీసుకుని వచ్చి తర్వాత దర్శనం చేపించడం జరుగుతుంది. ప్రత్యేకంగా దీనికి ప్రత్యేకమైన కౌంటర్లు, గణపతి గుడి వద్ద కూడా ఒక సమాచార కేంద్రం లాంటి దాన్ని మేము ఏర్పాటు చేసి వీళ్ళ కోసమే చేస్తున్నాము. గతంలో వీళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారని అప్పుడు మీడియా ద్వారా మనకు సమాచారం వచ్చింది కాబట్టి ఈసారి వాళ్లకు ఇబ్బంది తొలగించాలని ప్రయత్నిస్తున్నాము. దాదాపు 25 లక్షల లడ్డు పోయిన సంవత్సరం చేశాము. మరి ఈసారి ఇంకా 1-2 లక్షలు అదనంగా వస్తుందేమో అని భావించి మరి చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ఇది డే బేసిస్ రేపటికి ఎంత అవుతుంది లెక్క మీద దీన్ని తయారు చేసుకోవడం జరుగుతుంది. ఇక ఈసారి కొబ్బరికాయల కొట్టు కింద ఏర్పాటు చేయడం జరుగుతుంది. యథా ప్రకారంగా పైన ఏమాత్రం ఆగినా క్యూ లైన్లు ఆగిపోతాయి. చాలా కంజెషన్ వస్తుంది. లాస్ట్ టైం నేను కూడా చూశాను. ఏమాత్రం ఒక వ్యక్తి ఆగిన క్యూ లైన్లో వెనకాల కొన్ని వందల మంది ఆగిపోయేటువంటి
పరిస్థితి కనిపిస్తోంది. ఒక వ్యక్తి నిదానంగా అడుగులేసినా కూడా వెనకాల క్యూ లేనప్పుడే ఎక్కడికో ఆగిపోతుంది. ఎటువంటి పరిస్థితి కాబట్టి కొబ్బరికాయలు ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదని కింద ఏర్పాటు చేయడం జరిగింది పోలీసు వారి యొక్క సలహా మేరకు. సూచన బోర్డులు కూడా వీలైనన్ని ఎక్కువ ఈసారి పోలీసు వాళ్ళు కోరినవి మనకు తోచినవి అన్ని ఏర్పాటు చేశాము. ఇంకా ఎక్కడైనా అవసరమైతే ఆయా సందర్భాల్లో నాకు తెలియజేయాల్సిందిగా నేను కోరుతున్నాను. తర్వాత నగరోత్సవంలో వివిధ కళా రూపాలను ప్రదర్శించడానికి చేయడం జరుగుతుంది. మొత్తం 14 కౌంటర్లలో టికెట్లు ఇవ్వడం జరుగుతోంది. కావాలనుకున్న వాళ్ళకు మనం బస్టాండ్, రైల్వే స్టేషన్లు, తర్వాత మిగతా కలెక్టరేట్, స్టేట్ గెస్ట్ హౌస్, మోడల్ గెస్ట్ హౌస్ లో 2 ఇలాగా రిసెప్షన్, టోల్ గేట్ చాలా చోట్ల ఉన్నవి ఘాట్ కావచ్చు, ఇక్కడ అన్ని టికెట్ కౌంటర్లను పెట్టి వెంటనే అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం మనం చేస్తున్నాము. 3 క్యూ లైన్లు నిరంతరం అక్కడి నుంచి వస్తాయి. ఇక్కడ మళ్ళీ 5 క్యూ లైన్లు, ఓం టర్నింగ్ నుంచి 5 క్యూ లైన్లు యథాప్రకారంగా వెళుతూ ఉంటాయి. మరి కుమ్మరిపాలెం నుంచి వచ్చే వాళ్ళకు కూడా ఒక తాత్కాలిక క్యూ లైన్ తీసుకొని వచ్చి వాటిని మళ్ళీ ఈ క్యూ లైన్ లో అనుసంధానించడం జరుగుతుంది. ఈసారి పోయిన సంవత్సరం లాగా నీళ్లు కాస్త వాటర్ బాటిల్స్ లో ఇమ్మని మాన్య మంత్రివర్యులు సూచించి ఉన్నారు. కాబట్టి కాస్త మంచి నీళ్లు ఇవ్వాల భక్తులకు అనే ఉద్దేశంతో చిన్న వాటర్ బాటిల్స్ ప్రొక్యూర్ చేసి వాటిని సప్లై చేయాలని నిర్ణయించాము. కొంతమంది దాతలు వచ్చి చిన్న పాకెట్స్ కూడా ఇస్తున్నారు. వాళ్ళని కూడా మనం నియంత్రించట్లేదు. ఎండ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. దాదాపు 30 డిగ్రీలు, 32 డిగ్రీలు, 33 డిగ్రీల దాకా ఉంటుంది. కాబట్టి ఎండ తీవ్రత, మంచినీళ్లు, మజ్జిగ సౌకర్యాలను కూడా దాతలు కూడా ముందుకు వచ్చి ఇస్తున్నారు. దేవస్థానం అందుకు అంగీకరిస్తోంది. తాత్కాలిక విద్యుత్ అలంకరణ మీరు చూసే ఉంటారు. కాస్త విభిన్నంగాను ఫసాడ్ లైటింగ్ అంటాం, కాస్త మరి పూర్తి ఫసాడ్ లైటింగ్ కాకపోయినా ఆ తరహాలో తెచ్చాం. తొలి ప్రయత్నం చేశాము. ఇంతటి అతి పెద్ద బిల్డింగ్ మనకు ఉంది. ఇది చీకట్లో ఉండిపోకూడదనే ఉద్దేశంతోను, అలాగే శివాలయం కొత్తగా తయారైంది. అద్భుతమైనటువంటి శివాలయం, మంచి శిల్పాకృతులు కనిపిస్తూ అద్భుతమైన విమాన గోపురంతో ఉన్నటువంటి మన శివాలయాన్ని కూడా మంచి విద్యుత్ దీపాలతో, బంగారు కాంతులతో